అమ్మ నమస్తే. నమస్తే. ఏం పేరమ్మా? లక్ష్మి, సీతలక్ష్మి. ఏం చేస్తారమ్మా? ఏం లేదమ్మా, కూలి పని. కూలి పని చేస్తారా? ఎందుకు వచ్చింది వీటికి? మేమా ఏ పని నుండి వచ్చాం. పెన్షన్ వస్తుందా అమ్మా? రావట్లేదు సార్. ఎందుకు వస్తలేదు? ఎందుకు వస్తలేదు అంటే పెట్టినా రావట్లేదు. మరి ఎందుకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి మీకు? ఉన్నాయి 60 సంవత్సరాలు దాటి. 60 సంవత్సరాల నుండి పెన్షన్ తీసుకోలేదా మీరు? కేసీఆర్ ఇచ్చిండా పెన్షన్? మరి కేసీఆర్ ఇవ్వలేదు, ఎవరు రేవంత్ రెడ్డి దాంట్లో పెట్టుకోవచ్చు కదా, 4000 ఇస్తా అన్నాడు కదా. పెట్టినాం. ఆ, మరి ఇంకా రాలేదు పింఛన్లు. అంటే అప్లై చేసుకున్నారు కానీ పెన్షన్ వస్తలేదు. తులం బంగారం వచ్చిందా? తులం బంగారం ఎందుకు వస్తుంది? ఉట్టుగానే పెళ్లిళ్ళు చేయలేదు ఎవరు మీ ఇంట్లో? మా ఇంట్లో బంగారం ఇవ్వలేదు కదా సార్. వాళ్ళ పిల్ల పెళ్లి చేసి ఎవరు అమ్మ పిల్ల చేసిందా? బంగారం ఇవ్వలేదు, డబ్బులే ఇచ్చారు. తులం బంగారం ఇస్తా అన్నాడు కదా రేవంత్ రెడ్డి మీ కొడుకు. మా కొడుకు ఇస్తున్నాను గాడి ఇవ్వలే. ఈ పింఛన్ ఇస్తే చాలే. పెన్షన్ సరిపోతుంది, తులం బంగారం అవసరం లేదా? అవసరం లేదు. తులం బంగారం. పొలం ఉందా అమ్మ? పొలం లేదు, ఏం లేదు సార్ బాబు. మరి ఎట్లా బతుకుతున్నారు? ఏం పని చేస్తున్నారు? కాదంటే ఏంది, మాకు పుట్టిన రోగాలు, బీపీ ఉంది, షుగర్ ఉన్నది. పింఛన్ పెడితే ఎప్పుడు పెట్టినా పింఛన్ రావట్లేదు. రేవంత్ రెడ్డి ఉచిత వైద్యం ఇస్తాడు కదా. రేవంత్ రెడ్డి ఉచిత వైద్యం ఇస్తాడు కదా. ఇస్తాడు. ఏం రావట్లేదు మీకు అంటారు? అంటే బియ్యం ఒకటే వస్తాను. ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి పాలన? ఎట్లున్నది? పాలు బాగానే ఉంది. ఇంకా ఇప్పుడే పెన్షన్ వస్తలేదు అంటే మళ్ళీ అప్పుడే బాగుందంటే ఇక మరి బాగా వస్తే బాగానే ఉంటుంది. ఇక రాకపోతేనే సన్న బియ్యం వస్తానా మీకు? సన్న బియ్యం వస్తాయి. ఎన్ని కిలోలు వస్తున్నాయి? 6 కిలోలే. ఒక్కదానే కదా. ఒక్కదానివేనా?